దేశంలో సైలెంట్గా టీబీ విస్తరిస్తోంది. క్షయవ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారత్లోనే ఉన్నారట. దీన్ని అసలే లైట్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఈ టీబీ ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించింది. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా టీబీ వస్తుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, గర్భాశయం వంటి కీలక అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. దేశంలో ప్రతి సెకనుకొకరికి టీబీ వ్యాధి వస్తోందట. రోజూ దేశంలో 1000 మంది క్షయవ్యాధితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒక్క తెలంగాణలోనే 72,674 టీబీ కేసులున్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన మహమ్మారిపై 2030 నాటికి విజయం సాధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. టీబీ వచ్చిన వారికి విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం వస్తుంది. ఛాతీలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తూ ఉండడం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీబీ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయట పడకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో బ్యాక్టీరియా సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపిస్తాయి. మరికొందరిలో ఏళ్ల తరబడి బ్యాక్టీరియా ఉండిపోయి ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ వ్యాధి సోకిన 2 నుంచి 5 ఏళ్లలోపు వ్యాధి లక్షణాలు పెరుగుతాయట. టీబీ నిర్ధారణ కోసం తెమడ పరీక్ష చేస్తారు. ఛాతీ ఎక్స్రే, లాంటెంట్ టీబీ విషయంలో కొన్నిసార్లు చర్మం పరీక్ష, దేహంలో టీబీ సూక్ష్మక్రిమిని నిర్ధారణ చేసే న్యూరలాజికల్ పరీక్షలు కూడా చేస్తారు. హెచ్ఐవి పేషెంట్లు, డయాబెటీస్ మెల్లిటస్, పోషకాహార లోపం ఉన్నవారిలో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో, కిడ్నీ మార్పిడి తర్వాత కరోనా వైరస్, ఆటోఇమ్యూన్ వ్యాధులున్న రోగులు, క్యాన్సర్ కీమోథెరపీలో ఉన్న రోగులకు టీబీ ఎక్కువగా సోకుతోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. టీబీకి సరైన చికిత్స అందుబాటులోకొచ్చింది. క్రమం తప్పకుండా మందులు వాడుతూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం అవసరం. కొన్ని రోజులు మందులు వాడగానే లక్షణాలు తగ్గిపోయాయని మందులు వాడడం ఆపేస్తుంటారు. వారిలో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. ఇలాంటి వారికి ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావవంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. టీబీ కోర్సు కనీసం 6 నెలలు వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.